వాట్సాప్ తెలుగు పీపుల్, నేను మీ ఆకృతి. హాయ్ అండి, ఈరోజు మనం చిన్ని చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్న చేపల్ని ఆంధ్రలో బెత్తులు అంటారు. సో ఇక్కడ మనం 1/2 kg చేపలు తీసుకున్నాం. వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. దీనికి బెండకాయలు ఒక 4 అండ్ ఎప్పటిలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో కూడా తీసుకోవాలండి. అండ్ కరివేపాకు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. అండ్ దీని మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, వీటిని మనం పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఈ 3 వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం సేపు ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాక దాంట్లో చేపలు వేయాలి. చేపలు వేసి ఒక 1 minute అలా ఉంచాలి. చేపలు వేసాక అస్సలు గరిటె పెట్టొద్దండి ప్యాన్లో. ఒక 1 minute తర్వాత కారం 2 tablespoons, పసుపు చిటికెడు, ఉప్పు సరిపడా వేసుకొని దాంట్లోనే బెండకాయలు, కట్ చేసిన బెండకాయలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. సో చూసారుగా ఇది మంచిగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని మనం దాన్ని నానబెట్టుకొని పులుపు తీసి ఉంచుకోవాలి. సో దాన్ని దీంట్లో వేసేద్దాం. అండ్ దీంతో పాటుగా పులుసు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ కూడా వేద్దాం. సో ఇది కొంచెం సేపు దగ్గర పడాలండి. ఒక 10 minutes తర్వాత వచ్చి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది కదా. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసి ఒక 15 minutes ఉడకనిద్దాం. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకోవచ్చు. దీన్ని దింపే ముందు దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. సో కర్రీ అయిపోయిందండి. లాస్ట్లో దీంట్లో మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.